రంగనాథస్వామి ఆలయ ఘాట్ను పరిశీలించిన మంత్రి నారాయణ. రంగనాథస్వామి ఆలయ ఘాట్ను ఆధునికరిస్తాం. గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసింది. త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునికరిస్తాం. డిసెంబర్ కల్లా ఘాట్ను సిద్ధం చేస్తాం. చక్కటి వాతావరణంలో బోటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. రానున్న 3 నెలల కాలం పరిధిలో 52 డివిజన్లోని పినాకిని పార్క్ని పాయింట్ పొట్టేపాలెం వరకు అభివృద్ధి పరిచి 45, 46, 48, 49 డివిజన్ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘాట్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాయింట్ కాంక్రీట్ వాల్ ఏర్పాటు పురోగతిలో ఉన్నదని, అదేవిధంగా పార్కులో బోట్ షికార్తో పాటు వాటర్ స్పోర్ట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వంలో ఘాటు పనులను ఆపేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్, కపిరా రేవతి, కపిరా శ్రీనివాసులు, నారా శ్రీనివాసులు, ముఖ్య నేతలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి యొక్క ఘాటు చాలా చిన్నది, యాక్చువల్గా ఎంతో కాలం ఉంటుంది. అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఘాటు కట్టిండి ఈ యొక్క టెంపుల్కి జరిగే అనేక కార్యక్రమాలప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మంచి ఘాటుని యాక్చువల్గా ప్లాన్ చేశాం. అది ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఫైనల్ ఫినిషింగే. సరే, గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలని దాని మీద లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాళ రేపు వస్తుందంట. అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే 3 monthsలో, అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి. వర్క్ నీళ్ళలో కొంత వర్క్ చేయాలి. వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి వీలవుతుంది పూర్తిగా. పై పార్ట్ అయితే చేయగలరు. ఖచ్చితంగా దీన్ని రాబోయే 3 నెలల్లో ఈ ఘాట్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను. పక్కనే పార్క్ ఒకటి ఉంది, పినాకిని పార్కు. అది మంచి పార్క్. అంటే ఈ పక్క రంగనాయకులపేట ఈ 49, 47, 46, ఈ యొక్క 49, 48 ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇటుపక్క పెన్నార్ రివర్ పక్కన ఒక మంచి పార్క్ కట్టాలని అనుకున్నాం. ఎందుకంటే అటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు ఉంది, ఇటుపక్క వాళ్ళకి అటువంటి పార్క్ ఏం లేదు. అందుకనే పినాకిని పార్క్ని డెవలప్ చేయాలని దాన్ని ఎస్టిమేషన్ వేయించాము. అక్కడే బోటింగ్ కూడా, ఎందుకంటే చక్కటి వాటర్ ఉంటుంది, బోటింగ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఆల్రెడీ అధికారులు కొంత ఎస్టిమేషన్ తయారు చేశారు. అయితే నీళ్ళల్లో ఫస్ట్ దానికి ఇది కట్టాలి, ఇది మన కాంక్రీట్ వాల్, దానికి కూడా ఎస్టిమేషన్ వేశారు. ఇవాళ దాని మీద డిస్కస్ చేస్తాను. చేసి ఈ పార్కు కూడా రాబోయే 6 నెలల్లో ఒక మంచి పార్కు, వాటర్ స్పోర్ట్స్ ఉండే పార్కు, వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వాటర్ స్పోర్ట్స్ ప్లస్ బోటింగ్ ఉండేటట్టుగా ఒక మంచి పార్కు చేయాలని ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా నేను మ్యాచింగ్ చేశాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.